అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయిన ఘటనతో షాద్నగర్ టేకులపల్లిలో విషాద చాలనుకున్నాయి. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత మోహన్ రెడ్డి కుమార్తె అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో బీఆర్ఎస్ నేతలు, బంధువులు మోహన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు. ఫ్లోరిడాలో జరిగినటువంటి కారు ప్రమాదంలో మోహన్ రెడ్డి కుమార్తె ప్రగతి రెడ్డితో పాటు ఆమె అత్త సునీత, మనవడు హర్విన్లు కూడా యాక్సిడెంట్లో చనిపోయారు. ప్రగతి రెడ్డి భర్త రోహిత్ రెడ్డి, చిన్న కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగినటువంటి సమయంలో కారును ప్రగతి రెడ్డి భర్త రోహిత్ రెడ్డి నడుపుతున్నట్టుగా బంధువులు తెలిపారు. కారు ట్రక్కును ఢీకొట్టినటువంటి ఘటనలో ముగ్గురు చనిపోయారని తెలిపారు. గత 13 సంవత్సరాల నుంచి తమ కుమార్తె భర్తతో కలిసి అమెరికాలో నివాసం ఉంటున్నట్టు తెలిపారు మృతురాలి తండ్రి మోహన్ రెడ్డి. కూతురి దహన సంస్కారాలు అమెరికాలోనే నిర్వహించినట్టుగా తెలిపారు. ఘోరంగా ఇది మేము అసలు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మా కుటుంబం, నాకు 2 కూతురులే. పేద కూతురు కూడా అమెరికాలోనే ఉంటుంది. అప్పటిదాకా వాళ్ళు కలుసుకునే ఉన్నారంట. ఎడుకో పోయినరు, సెలవు అని చెప్పి ఎక్కువ పోయినరు. చచ్చిపోయిన చిన్నగా ఈ పిల్లగాడు కూడా అరవింద్ కూడా వాళ్ళ పెద్ద వాళ్ళ దాంట్లో బండిలో ఉండనంట. బండ్లకెళ్ళి దింపుకొని దీంట్లో దింపుకోరు, వీళ్ళు దిక్కుకోవాలి, వాళ్ళు దిక్కుకోవాలి. దింపుకున్నాక 15 నిమిషాలకే యాక్సిడెంట్ అయిందంట. పిల్లగాడు అందులో ఉన్న బతికేటవాడు వాడు కూడా. ఏం చేస్తాం మా కర్మ. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చే పరిస్థితి కూడా లేదంటారు. ఇన్ఫర్మేషన్ పూర్తిగా లేదు, కానీ ఇక్కడ డ్యామేజ్ ఎక్కువైంది తేమంటారు. మేమే పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, టికెట్లకు ప్రయత్నం చేస్తున్నాం.